హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ సినీ టాక్స్. ఈరోజు మనం వచ్చి చూడబోయే మూవీ వచ్చేసి బైకర్ శరవణంది నుంచి. సో ఈ మంత్లో ఈ ఇయర్లో రెండో సినిమా వచ్చింది శరవణంది. చూద్దాం అని అనుకుంటుందో. వీడియోకి వెళ్ళే ముందు మీరు వీడియో చూస్తున్నా లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, లెట్స్ ప్లే. Do you think Indian racers can compete on international tracks? వాడికి రేసింగ్ అంటే ప్రాణం. ఒక డిగ్రీ, ఇంకొకటి కెరియర్, డన్ అండ్ డస్ట్. ఈజ్ అన్ఫిట్ ఫర్ దిస్ స్పోర్ట్ అని నీ బుద్లే. నేను నీకు నచ్చకపోతే నీకు నువ్వు నచ్చినట్లే. బైకర్ ఇండియాస్ ఫస్టెస్ట్ మోటార్ సైకిల్ ఫిలిం. కానీ అసలు సినిమా ఫస్ట్ ఆఫ్ రోడ్ బైకర్ రేస్ మూవీ కదా తెలుగులో. అవును, ఇంతకుముందు ఇలాంటి మూవీ ఏమైనా వచ్చిందా? లేదు, హార్స్ రైజింగ్ వచ్చింది, తర్వాత కార్ రేస్ వచ్చింది. అసలు ఆఫ్ రోడ్ నాకు తెలిసినంత ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ సంథింగ్ అది నేను విన్నాను రా. టూ ఈవెంట్ అంటే జరిగిందా లేకపోతే ఈవెంట్స్, కొన్ని ఈవెంట్స్, సినిమా మొత్తం ఈవెంట్స్, కొన్ని అంటే కొన్ని సీన్స్. నాకు శరవణంది సినిమా చూస్తే నాకైతే ఒకటే గుర్తుకొస్తుంది. బ్యాక్ సీట్ సాంగ్ ఎప్పుడో వచ్చింది కదా సాంగ్ అయితే. శరవణంది గురించి వైజాగ్ లో ఉంటుంది కూడా చేశాడు మన వైజాగ్ లో. చూడండి, అయింది ఈరోజా? ఈరోజు అయింది, అవునా? ఈరోజు ఈవినింగ్ అయింది. మూవీ ప్రమోషన్ సార్, ప్రమోషన్స్ అనంతపురం నుంచి మొత్తం అనంతపురం దగ్గర వరకు కాలేజ్ గ్యాంగ్తో మొత్తం చేశారు. మేము మిస్ అయిపోయింది, కానీ మీరు చూడండి. కానీ శరవణంద్ లుక్ కూడా చాలా చేంజ్ చేశాడు ఈ సినిమాలో. నాకు ఎందుకో చాలా సన్నగా అయినట్టు అనిపిస్తుంది. మరి బాడీ ఫిట్నెస్ కోసం మన నారాయణ నడుముట్లో ఇంత సన్నగా లేదు కదా లాస్ట్ కొంచెం పర్లేదు. అంటే సీన్స్ లో ఉన్న అబ్బాయి బైకర్ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఎలా ఉన్నారు అలాగా, దానికోసం చేంజ్ అయ్యాడు. కానీ ఆ బాగుంది, డెడికేషన్ మాత్రం మామూలుగా లేదు. అసలు టైం గ్యాప్ లేకుండానే తగ్గాడు. బాగుంది. ట్రైలర్ అయితే మరి చూద్దాం. ఎప్పుడు సినిమా వచ్చి మనకి ఏప్రిల్ 3 రిలీజ్ అవబోతుంది. ఇంకా 10 days ఈజీగానే స్మూత్. ఈ ఇయర్ లో రెండో సినిమా శరవణంది. అసలు క్రేజీ బ్యాక్ టు బ్యాక్. ఈ సినిమా కానీ హిట్ అయిందంటే అసలు లైనప్ వేరే. ఇంకా శరవణంద్ ఇప్పటి నుంచి ఇటుక పెంచుకుంటూ వెళ్ళిపోయాం. పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. చూద్దాం గైస్ ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మాత్రం కింద కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్, and see you all in the next video. bye.